కొన్ని పర్యాయములు మన గృహాలు ఎలా ఉంటాయి అంటే బంధకాలుగా ఉంటాయి, చెరసాలుగా ఉంటాయి. మీలో అనేకులు ప్రతిదినము నీ పని ముగించుకుని నీవు ఇంటికి రావలసి వచ్చినప్పుడు మీలో కొందరిలో కలిగే భావన ఏమిటి అంటే, నేను బందీ గృహానికి వెళుతూ ఉన్నాను, నేను చెరసాలలోనికి వెళ్ళొచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న గృహాలు ఎలా ఉన్నాయి? ప్రేమ లేక విసుగును పుట్టించు గృహాలు ఎలా కనబడుచు ఉన్నవి అనగా బందీ గృహాలుగా కనబడుచు ఉన్నాయి. ప్రేమ చెల్లారి ద్వేషాలు అధికమగుచున్న గృహాలు అనేకమైనవి ఉన్నవి. సోదరుల మధ్య ప్రేమ చల్లారి సమాధానము లేక, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సఖ్యత ఐక్యత లేక, సమాధాన వాతావరణము కలిగి ఉండని గృహములు ఎన్నో ఉన్నవి. భార్యాభర్తల మధ్య తగాదాలు కలిగిన గృహాలు ఎన్నో ఉన్నవి. సమాధానము లేని గృహాలు అనేకమైనవి ఉన్నవి. ఆ గృహములో అడుగు పెట్టవలనంటేనే ఆలోచించే గృహాలు ఎన్నో ఉన్నవి. నెమ్మది లేని గృహాలు, ఈ గృహాలే బందీ గృహాలుగా ఉన్నవి. మరికొన్ని గృహాలు ఎలా ఉన్నాయి? వ్యాధి బంధకాలతో ఉన్న గృహాలుగా ఉన్నాయి. కుటుంబం నిండా వ్యాధులే, పెద్దల దగ్గర నుండి చిన్నల వరకు అందరికీ వ్యాధులే. ఆ కుటుంబంలో ప్రతి వారి అనుభవంలో కూడా ఎన్నో పోరాటములు, లోకములో ఉన్న దుష్టశక్తులతో పోరాటములు ఎలా ఉన్నాయి? ఈ గృహాలు అంటే బందీ గృహాలుగా ఉన్నాయి. కొన్ని గృహాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక పరమైన బంధకాలలో చిక్కుకున్న గృహాలుగా ఉన్నాయి. సమృద్ధి లేని గృహాలుగా, కావలసిన ఆహారము సైతము భుజించలేని పరిస్థితులు నెలకొల్పబడిన గృహాలుగా ఎన్నో గృహాలు ఉన్నాయి. ఇప్పుడు సాతాను నిన్ను ఎటువంటి గృహాలలోనికి తీసుకుని వెళ్ళొచ్చు ఉన్నాడు, ఎటువంటి గృహాలలో నిన్ను బంధిస్తూ ఉన్నాడు. ఇన్ ఎ హౌస్ as such where you are binded away from God and binded to the forces of the world. దేవునితో బంధింపబడకుండా లోకముతో బంధింపబడి లోక శక్తుల చేత బాధింపబడుచు ఉన్న గృహాలుగా ఉన్నవి. కానీ ఈ ఫిలిప్పులో ఉన్న సంఘము చేసినది ఏమిటి? ఫిలిప్పు పట్టణములో ఉన్న ఈ సంఘమే క్రీస్తు యేసును దేహములోనికి, క్రీస్తు యేసును దేవాలయములోనికి వారు చేరి ఉండగా, నివసించి ఉండగా, what did they experience? They experienced the power of God. దేవుని శక్తిని వారు అనుభవించారు. I believe in a supernatural God. మహాత్ముడైన దేవుని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఉన్నప్పుడు ఒకరోజు ఒకరితో నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. మేము ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక చోట ఉండి మేము పరిచర్య చేయబోతూ ఉన్నాము. ఈ వివరాన్ని తెలియచేయాలని మా బావుగా తెలిసిన వ్యక్తి వారికి ఫోన్ చేసి నేను ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు, అన్న నాకు ఆరోగ్యం బాగోలేదు, ఏం జరుగుతుందో తెలియదు, కొద్ది రోజుల నుండి నేను నిలబడలేకపోతూ ఉన్నాను, ఏ పని చేసుకోలేకపోతూ ఉన్నాను, చాలా ఇబ్బందికరంగా ఉంది, ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత వారు అన్నారు, బ్లడ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది, రిపోర్ట్స్ వస్తాయి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందో మీకు చెప్తాను అని అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అన్న రిపోర్ట్స్ వచ్చాయి, ఫలానా వ్యాధి నాకు వచ్చిందని డాక్టర్స్ చెప్పారు, ఆ కారణాన్ని బట్టి నాకు ఈ బలహీనత అని డాక్టర్స్ చెప్పారు అని వారు చెప్పి మరొక మాట అన్నారు. ఆ మాట ఏమిటి అంటే, నిజమే నాకు ఈ వ్యాధి వచ్చిందేమో, కానీ నా విశ్వాసం ఏమిటంటే నేను దేవుని ప్రార్థిస్తాను. ఎప్పటి వరకు ప్రార్థిస్తానంటే ఈ వ్యాధి నా నుండి శాశ్వతంగా వదిలి వెళ్ళే వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. నా నమ్మకం ఏమిటి అంటే నేను ప్రార్థిస్తూనే ఉంటాను, ఏదో ఒక రోజు దేవుడు శాశ్వతంగా ఆ వ్యాధి నా నుండి తీసివేస్తాడు అని విశ్వాసంతో ప్రార్థిస్తానని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజమే కదా. ఇప్పుడు ఈ ఫిలిప్పీ సంఘము, దే వర్ హౌస్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసులో వారు ఉండగా లోకము వారిని బంధించవలనని బందీ గృహములోనికి వారిని తీసుకుని వెళ్ళను. ఏం జరిగింది? దేవుని ప్రభావము ఆ బంధకాలను తెంచివేసింది.
ఈరోజు మీరు ఏ బంధకంలో ఉన్నారో, మీ కుటుంబము ఏ బంధకంలో ఉందో, లేకపోతే మీ గృహము ఏ రీతిగా బంధింపబడిందో నేను ఎరగను, కానీ ఇఫ్ యు చూస్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువును నిలయములో మీరు చేరిన వారైతే, రిమెంబర్ ద పవర్స్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ హోల్డ్ ద పవర్స్ ఆఫ్ గాడ్. లోకములోని శక్తి దేవుని శక్తిని బంధించలేదు.